ఆయన ఇంకో మాట అన్నాడు, కాంగ్రెస్ పార్టీకి గాంధీ భవన్లో గాడ్సే దూరిండని. గాడ్సే నేను కాదురా సన్నాసి, ఢిల్లీలో ఉన్న అమిత్ షా గాడ్సే. నీ అయ్యకు గాడ్ ఫాదరు ఆ గాడ్సే, నీ అయ్యకు గాడ్ ఫాదరు ఆ గాడ్సే. మోడీ అమిత్ షాలు గాడ్సేలు, ఆ గాడ్సేలను గాడ్ ఫాదర్గా పెట్టుకొని ఇవాళ తెలంగాణ రాష్ట్రం మీద పెత్తనం చెలాయించాలని నీ తండ్రి చూస్తుండు. ఒకసారి ఇంటికి పోయి మీ అయ్యను అడుగు, ఏ గాడ్సే నాయకత్వంలో మీ అయ్య పనిచేస్తుండో తెలుస్తుంది. ఇవాళ పేదోళ్ళ కోసం, ఆడబిడ్డల కోసం, నిరుద్యోగ యువత కోసం, విద్యార్థుల కోసం, ఉద్యమకారుల కోసం, అమరవీరుల కుటుంబాల కోసం, దళితుల కోసం, దళిత బంధు కోసం, రైతు రుణమాఫీ కోసం, ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం, నిరుద్యోగ నోటిఫికేషన్ల కోసం, ₹1,00,000 రైతు రుణమాఫీ కోసం, ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి కోసం, ఆరోగ్యశ్రీని కరోనాలో చేర్చడం కోసం ఇవాళ విద్యార్థి నిరుద్యోగ ప్రతినిధిగా బల్మూరు వెంకట్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పెట్టింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మూటలు చూడలే, ముఠాలను చూడలే, నిక్కచ్చిగా కొట్లాడే తెలంగాణ బిడ్డను ఇవాళ మేము అభ్యర్థిగా పెట్టినాం. కరోనా కష్టకాలంలో కనీసం వైద్యం అందించకపోతే సరే, చచ్చిపోతే సమాధుల్లో 6 గజాల జగ కూడా ఇయ్యలే. శవాలను అన్యాయంగా కుప్పవోసి తగలబెడుతుంటే కొట్లాడితే పిలగాని మీద కక్ష కట్టి పక్కటెముకలు ఇరగొట్టి జైల్లో పడేసిన సన్నాసులారా మీరా బల్మూరు వెంకట్కు పోటీ అని నేను అడుగుతున్నా.